ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళన కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా గుర్తింపు లేని రాజకీయ పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. నిబంధనలు ఉల్లంఘించిన 474 పార్టీలను జాబితా నుంచి తొలగించినట్లు ఈసీ ప్రకటించింది. గత 6 ఏళ్లలో ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ తెలిపింది. తొలి దశలో భాగంగా ఈ ఆగస్టులో 334 పార్టీలను రద్దు చేసింది. రెండో దశలో 474 గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలను తాజాగా జాబితా నుంచి తొలగించారు. గత 6 ఏళ్లుగా ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో గత 2 నెలల వ్యవధిలో మొత్తంగా 808 రాజకీయ పార్టీలను రద్దు చేశామని ఎన్నికల సంఘం చెప్పింది. ఇప్పటి వరకు 2520 గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలు ఉండగా తాజా తొలగింపుతో ఈ సంఖ్య 2046కు తగ్గింది అని తెలిపింది. ప్రస్తుతం 6 జాతీయ పార్టీలు, 67 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తెలంగాణలో 19 రాజకీయ పార్టీల గుర్తింపును కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. రిజిస్టర్డ్ పార్టీగా నమోదు చేసుకుని ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ తెలిపింది. ఎన్నికల్లో పోటీ చేసినా తగినన్ని ఓట్లు సాధించకపోవడం, సరైన పత్రాలు ఈసీకి సమర్పించకపోవడంతో పార్టీలు రద్దు చేసినట్లు ఈసీ ప్రకటించింది.